నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ప్రభుత్వ హోమియో వైద్యశాలకు మందుల విరాళం. బోధన్ పట్టణానికి చెందిన స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ శ్రీ శేషతల్పసాయి విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ వైవి శ్రీనివాసరావు, గుంటూరు మాధవరావు, లక్ష్మణ్ నాయక్ సీజనల్ వ్యాధులకు, అత్యవసర వ్యాధులకు గాను ఫార్మసిస్ట్ శ్రీమతి విజయలక్ష్మి అభ్యర్థన మీద వారి వద్ద లభ్యత లేని దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో మరియు అనునిత్యం వచ్చే పేషెంట్లకు హోమియో మందులు ఉపయోగపడాలని సదుద్దేశంతో విరాళంగా అందజేయడం జరిగింది. బోధన్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్లో సీజన్ వ్యాధులకి సంబంధించిన మెడిసిన్ కొరతగా ఉన్నందువల్ల ఆమె అభ్యర్థన మేరకు అడిషనల్ డైరెక్టర్ హోమియో ఆయుష్ హైదరాబాద్ వారికి కూడా లెటర్ రాయడం జరిగింది. నేను నా సొంతంగా లెటర్ రాసిన నా లెటర్ మీద అయితే అక్కడి నుంచి ఎలాంటి ప్రతిస్పందన జరగలేదు. ఆయుష్ నుంచి కూడా ఏం సప్లై కావాలంటే సీజనల్ వ్యాధులు సంబంధించిన మెడిసిన్స్ విరాళంగా ఇద్దామనే దృష్ట్యా నేను నా బాల్యమిత్రులు ముగ్గురం కలిసి విజయవాడ నుంచి తెప్పించి ఈ మెడిసిన్స్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్కి మేము డొనేషన్గా ఇస్తున్నాం. ఇది ప్రజలకు ఉపయోగార్థం ఇచ్చింది, ఎలాంటి లాభాపేక్షత వచ్చింది కాదు. ధన్యవాదాలు. గత ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి, అతడి తమ్ముడు రాజేశ్వర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నందు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు సమస్యలతో అతలాకుతలం అవుతుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎటుపోయాడు అని ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాజేశ్వర్ రెడ్డి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ది లేకుండా ప్రవర్తిస్తున్నాడని, ఆర్మూర్లో పత్తా లేకుండా పోయాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి పూర్తిగా ఆర్మూర్ నియోజకవర్గం నందు విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రాజేశ్వర్ రెడ్డికి అర్హత లేదని పేర్కొన్నారు. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నిన్ను ఏమైనా ప్రకటించారా అని ప్రశ్నించారు. అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విర్రవీగుతూ పదవి చేపట్టావు, కానీ ఇప్పుడు నువ్వు ఈ పదవికి అర్హత లేదని మండిపడ్డారు. గతంలో రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను, బీఆర్ఎస్ కార్యకర్తలను అనేక మాటలను అన్నావు. మీ అన్న అయినటువంటి జీవన్ రెడ్డినే తిట్టి గెలవగాలిగాని నా అన్న అనుకుంటూ వచ్చి ఇప్పుడు మా కార్యకర్తలపైనే పెత్తనం చలాయిస్తున్నామని మండిపడ్డారు. జీవన్ రెడ్డిని ప్రశ్నించే వారి సంగతి అంతే, వారిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తాడని, నీ కుట్రలు నీతో ఉండే ప్రతి కార్యకర్తలకి తెలుసని, ఎంఆర్పీఎస్ కార్యకర్త మైలారం భారుని కాల్చివేసింది నీవే అని అన్నారు. 2018 ఎన్నికల కంటే ముందు దాదాపు 500 మంది సీనియర్ నాయకులు ఈ జీవన్ రెడ్డితో ఏగలేమని బాధపడ్డారు. ప్రజా ప్రతినిధుల, మున్సిపల్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్యకర్తలను కూడా కుక్కల కంటే హీనంగా చూస్తాడని, విచక్షణ రహితంగా నోటికొచ్చిందల్లా తిడుతూ ఉంటాడని తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా ఎలా ఉండాలో మినిమం ఉండే ఇంకిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నీవు చిన్న స్థాయిలో ఉండి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడివని, కార్యకర్తల దగ్గర నుండి కోట్ల రూపాయలు వసూలు చేశావని, నీకు ఇచ్చినందుకు వారు బిచ్చమెత్తుకునే పరిస్థితి నెలకొందని, డబ్బులు ఇవ్వమంటే బెదిరించడం నీ నైజమని అన్నారు. ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి పోటీ చేసే నాదుడే కరువయ్యే పరిస్థితి కనబడుతున్నారు. ఈ సమయంలో కార్యకర్తలు, నాయకుల మధ్య ఉండి కాపాడుకోవాలని గుర్తు చేశారు. అలాగే ఎంతో మందిపై అక్రమ కేసులు పెడుతూ బెదిరిస్తూ ఎన్నో అరాచకాలు చేశావని, నిన్ను ప్రశ్నిస్తే చాలు విలేకరులను సైతం బెదిరించి వారిపై నీ దగ్గర ఉన్న రౌడీ ముఠాతో దాడి చేయించావని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు దశరథ్, నర్సయ్య, సోయల్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు వీళ్ళందరూ నా జీతగాళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ నా జాగిరి, మా అయ్య సంపాదించిన జాగిరి అనే భావాన్నే చూపించిండు. కానీ టీఆర్ఎస్ పార్టీ అనేది గౌరవ కేసీఆర్ గారు వారు 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఒక పార్టీ పెట్టి ఎన్నో ఒడిదొక్కులు చేసి ఎన్నో చేసి ఇలా చావు నోట్లే తలబెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణ అంటే ఒక అద్భుతమైన తెలంగాణ నిర్మిస్తే ఇట్లాంటి గుండెనక్కలు వచ్చి ఆర్మూర్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి సర్వం చేసి ఇవాళ పెట్టారు. అలాగే అది కాకుండా ఇంకా ఏమిటంటే సొంత పార్టీపై కార్యకర్తలపై ఇప్పటిదాకా చెప్పినటువంటి సొంత పార్టీని ఓడించడం, సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు బుక్ చేయడం అనేది ఆయన కామన్. అలాగే సరే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే తమ్ముడు గారు ఉన్నారని ఎవరెవరు వస్తారు. ఒక అమాయకులటువంటి వ్యక్తుల ద్వారా కోట్ల రూపాయలు మీ తమ్ముడు తినేసి
అల్ల పెట్టిస్తా ఇళ్ళ పెట్టిస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఇవాళ పరేషాన్ ఉన్నారు. అలా చిట్టపురతను ఒక ఎన్ఆర్ఐ, ఆ ఎన్ఆర్ఐ దేవుడికి సేవ చేద్దాం, దేవుడి కోసం ఏమైనా చేద్దాం అంటే అరే నీ పేరు మీద కాంట్రాక్ట్ తీస్తున్నా, దేవుడు గుట్టకు నువ్వే పనిచేయాలా, నీకే బిల్లు ఇప్పిస్తా అని చెప్పేసి చివరికి ఆ బిల్లు ఇవ్వకుండా ఆ చిట్టపురైన ఇవాళ ఉరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది. అలాగే నేను నా కళ్ళ ముందట జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇదేంటి మాల్ జీవన్ రెడ్డి మాల్ సడక్ ప్రమోద్ అంజాగోడ్ ఫస్ట్ వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ అయింది, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు దాన్ని వేయలేని పరిస్థితి. అప్పటికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పరిచయం వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం 70 లక్షల రూపాయలు నువ్వు కట్టాలని డిమాండ్ ఉంది ఆర్టీసీకి. సరే అది వాళ్ళతో అయితే లేదని చెప్పి నన్ను సంప్రదిస్తే సరే నేను జీవన్ రెడ్డి గారిని అడిగాను, మరి ఏమంటావు అన్నా అంటే సరే ఒకసారి దోల్కర్ అని చెప్పి మాట్లాడాను. మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే చివరికి ఏమన్నాడంటే నేను సరే తీసుకుంటా, నేను మంచిగా అయితే మీకు 6 కోట్ల రూపాయలు ఇస్తా, మీకు అయిన ఖర్చు నేను ఇస్తాను. ఇప్పటికీ కూడా ఇవ్వలేము. సరే ఇవ్వలేము, దానికి ఏదైతే లోన్ తీసుకోవడానికి నీ సొంత బంధువులే ఎంతో మందిని షూరిటీ పెట్టించినావు. ఈయన షూరిటీ పెడితే వాళ్ళ కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు గాయమైపోయిన ఎస్ఎఫ్సి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళ ఆత్మహత్య. ఈయన సడక్ ప్రమాద పరిస్థితి, అంజగోడు పరిస్థితి ఏంటంటే భయంకు భక్తికో పలకలేక కుమిలి ఏడుస్తున్నారు. ఆ కలకలు ఎవరికి? అలాగే నేను ఏమంటున్నానంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, కేటీఆర్ కానీ, తెలంగాణ కోసం కానీ, తెలంగాణ నిర్మాణాలు కానీ వాళ్ళు కష్టపడుతుంటే, వాళ్ళ పార్టీలు వాళ్ళు కష్టపడుతుంటే ఈ పందికొక్కులు వచ్చి తినేసి ఇది సొంత పార్టీ అంటే మా ఇంటి జాగిరే మా అయ్యా కానీ ఓడిపోగానే ఏడ్చింది. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏమైపోయినాయంటే మళ్ళీ కొన్ని గ్రామాలు గుట్టలే మాయం చేసేసి ఇసపల్లి గ్రామంకి ఎన్నికల ముందు పోతే గుట్టలు తీసుకోడు వచ్చారు, గుట్టలు మాయం, అంకాపూర్ గుట్టలు మాయం, ఆర్మూర్ సిద్రగుట్ట ఎదురున్న గుట్ట మాయం, ఇట్లా పెరికిట్ కొటార్మూర్ల భూములు మాయం, సర్కారు భూములలో నీ ప్రియమైనటువంటి అక్క భర్త కొలిపాక శ్రీనివాసరెడ్డి పుట్నాలు అమ్ముతున్నాడు, ఎక్కడో సరే నెంబర్ తెస్తున్నాడు, ఇది చూపిస్తుడు ప్రభుత్వం భూమిని. బాకీల బాధకు ఇక్కడ చేసిన అన్యాయాలకు ప్రజలు ఏమన్నారు? అరే కేసీఆర్ మొన్నటువంటి 23 ఎన్నికల్లో ప్రజలు మేము ప్రతి గ్రామానికి 78 గ్రామాలు మేము వెళ్ళినప్పుడు ఏమన్నారు? ఒకటే అన్నారు. ఏమన్నారు? కేసీఆర్కి వెళ్తాడు కానీ జీవన్ రెడ్డికి మళ్ళా వెళ్తే నడీ రోడ్లకు కోసేస్తాడు. ఇప్పుడు కూడా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏదైనా అవకాశం ఉంటే మాత్రం బరాబరి నడి రోడ్లకు కోసేస్తాడు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎట్లాంటి. ఒకటండి, ఇంకోటి కూడా నేను మీ ముందు చెప్తున్నా. రెండోసారి గెలవగానే విచ్చలవిడితనం, దాదాగిరి, దోపిడి, దౌర్జన్యం, కొట్టడం, తిట్టడం, కాలబెట్టడం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక పద్మశాలి పిల్లగాడు ఆయనకు సంబంధించిన ఒక అమ్మాయిని ప్రేమిస్తే 2014 తర్వాత నూకల విజయ్ కుమార్ అన్నటువంటి తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఏమండి డైరెక్ట్ పోయి ఇంటికాక పెట్టారు. వాళ్ళు భయంకి ఎవరికి చెప్పుకోలేదు. అరే ఒక అమ్మాయి ఒక ఏజ్డ్ అయిన తర్వాత 25 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి కానీ 25 సంవత్సరాల అబ్బాయి వాళ్ళకి ఇష్టమైతే బరాబర్ చట్ట ప్రకారం రక్షణ కల్పించాల్సి చేయాల్సింది. లేదన్నప్పుడే కదా ఇవాళ నువ్వే కదా కాలబెట్టించింది. ఇది కాదని చెప్పారా జీవన్ రెడ్డి? ఎస్, పోలీస్ స్టేషన్లా కాలు మీద కాలేసుకొని ఒక 100 మందిని నీ కులపొలం తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తే కరెక్టా? ఒక అమాయకుడు కాబట్టి, ఒక పద్మశాలి బిడ్డ, ఒక అమాయకుడు కాబట్టి నువ్వు చేసినావు. ఇవన్నీ దౌర్జన్యాలకు ఇవాళ కోట్ల విలువైనటువంటి మాల్ను ఎట్లా కడతావు? వీళ్ళందరూ దోసుకోలేనా? ఎక్కడ ఇక్కడి నుంచి తెచ్చినావు, ఏడికెళ్ళి తెచ్చినావు? త్వరలో నీ మీద ఈడీ దాడి కూడా జరగనున్నది కూడా మాకు చెప్తుంది. చెప్తున్నారు అబ్బో బాబు అరచికవాది. నువ్వు అట్లా చేతులారా చేసుకున్నావు. ఎప్పటి బతకలేలే. ప్రతి ఒక్కడి మీద కేసు, ప్రతి ఒక్కడి కబ్జా, ప్రతి ఒక్కడి ఆడకాడ పైసలు కానచ్చినట్టు దాని వెంటనే ఫోన్, అరే పలాని పైసలు కాదని వచ్చాయి. అరే భయంకో భక్తికో ఇచ్చారు కదా. సరే ప్రతి వ్యక్తి బాకీ ఉంటాడు, తీసుకుంటాడు. సరే ఏ రాకుండా రేపు ఓ 10 రూపాయలు ఎవరు 5 రూపాయలు నేను ఇస్తున్నా అని చెప్పి ఇది ప్రతి ఒక్కల నైజం మనిషి. ఎందుకంటే మరొకసారి కూడా గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, ఇలాంటి అరాచకవాదులు ఈ నియోజకవర్గాలు వద్దు.
ఎందుకు అని అంటే ఈ చేసిన అన్నీ కూడా మేము ముందుంచిన ఇంకా ఈ వీక్లో 2వ వీక్లో మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. రోడ్డు నిర్మాణం అని ఒక వార్త రాశాడు. ఏక రాత్రి 3 గంటంగా వచ్చి మామూలు టార్చర్ ఎట్లా రాసినావు నువ్వు ఎట్లా రాసినావు ఎట్లా రాస్తావు, నేను కాంట్రాక్టు గవర్నమెంట్ నుంచి నేను ఫండ్స్ తెస్తా అంటే నువ్వు ఇవి రాసినావు కాబట్టి నా నోట్లో మన్ను వస్తావు అని చెప్పి ఆయన బెదిరించి సతాంచి చివరికి డైరెక్టర్లను ఈనాడు డైరెక్టర్ల దగ్గరకు ఆయన ఉద్యోగమే ఊస్ట్ ఎత్తి చివరికి ఆయన కుమిలి చనిపోయి ఇది జగవేమిన సత్యం. నువ్వు సావు కూడా రాలేవు. సావుకి ఎందుకు రాలేవు? నీలో భయం ఉంటేనే కదా, అభద్రత భావం ఉంటేనే కదా, తప్పు చేశాననే భావన ఉంటేనే కదా నువ్వు సావుకు రాలేవు. అలాగే ఆంధ్రప్రభ చారిసాపును కూడా ఎలా నమస్తే తెలంగాణ చెట్ల వీకేపించిండో అది అందరికీ తెలిసి, అలాగే మన మోహన్ రెడ్డి బైసాపును కూడా ఎట్లా పడబడ్డాడో ఇవన్నీ గుర్తు. ఆఖరికి నేను ఏమంటున్నానంటే జర్నలిస్టును కూడా వదలలే. తనకు వ్యతిరేకంగా ఏదన్నా ఉంటుందా ఎవరన్నా కానన్నా ఎంత ఎదిగితే అంత ఒదిగల కానీ ఈయన ఎంత ఎదిగితే అంత అరాచకవాది తయారాడు, అంత అరాచకాలు చేసుడు. నేనే 30 ఏళ్ళ వల్ల ఏ ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితులు కాబట్టి తక్షణం వీళ్ళిద్దరిపై చర్య తీసుకొని కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని తప్పియాలని నా మనవి. నీకు ఇంకో ₹1 వరకు ఇప్పిద్దాను వరకు ఇప్పాను. ఒక అమాయకుడి మీద హత్యాయత్నం కేసు పెడితే, బాంబులు దొరికినాయని కేసులు పెడితే, ఇవన్నీ కూడా ప్రజలంతా గమనించారు. కల్లెడవో మాక్లూరు మండలమో సార్ అదొకటి అయిపోయిందా. ఆయన ఆఖరికి కాకుండా ఆయన భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎవరి వల్ల అయింది, అది అయిపోయింది. సరే ఇవందరినీ ఇట్లా చేసినావు అంటే బ్లాక్ మెయిల్ చేసుడు. ఏది చెక్కకడ ఎవరు మొబైల్ అదేవరు చెక్కకడ మాణిక్ బండర్లో ఒక వెంచర్, ఒక 200 ఎకరాలతో వెంచర్ చేస్తే బ్లాక్ మెయిల్ చేసి అటు చేసి ఇటు చేసి 4 ఎకరాలు గుంజుకుంటేవి. 4 ఎకరాలు గుంజుకుంటేవి. ఏ హోదాతో గుంజుకున్నావు? ఏ హోదాతో? సరే అది అయిపోయింది. మాక్లూరులో ఒక జర్నలిస్టు నాకు తెలిసి అయితే వార్త ఏదైనా ఉంటే వార్తలు రాస్తారు. దాన్ని ఏదైనా మనకు తప్పు ఉంటే సరి చేసుకోవాలి, లేదంటే అరే నాయన ఇది కాదు అని చెప్పాలి. ఇది మన ప్రజాస్వామ్య పద్ధతి. ఎస్, నువ్వు నీ మనుషులతో కొట్టిద్దివి బహిరంగ రహస్యం. నీ మనిషితో కొట్టిస్తే ఇలా మాక్లూరు మండలికి వచ్చిన వాళ్ళు వెళ్ళి ఇలా ఏ ఒక్క విలేజ్లో నీకు క్యాడర్ ఉందా, నీకు ఓటర్ ఉందా, నేను ఒక్కోరు సై అనేటోళ్ళు అది లేదే. సరే మళ్ళీ ఏమైపోయినావు? సొసైటీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తాఫ్ తండ్రి పోటీ చేస్తే వాళ్ళ తండ్రిని ఓడించిన చరిత్ర, వెన్నుపోటు ఓడించినటువంటి చరిత్ర నీది. ఆఖరికి వాళ్ళ తండ్రిని కూడా బతకనియని. అమ్మ వీడా ఇక పక్క ఎమ్మెల్యేలు ఎవరన్నా కసుకునేటస్తే ఓ నా కాన్స్టిట్యూన్సీకి వచ్చేది లేదు, ఇది నా జాగిరని నువ్వు బెదిరెత్తివి. ఇవన్నీ చేసి మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ ఈ కాన్స్టిట్యూన్సీకి నువ్వు ఎలా రాగలవు? ఎలా వస్తావు? ప్రజలు ఎట్లా నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లో నీ జన్మలో కూడా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ అడుగుపెట్టి ఒక పార్టీ, దీనికి ఒక విధానం, ఒక జిల్లా అధ్యక్షుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్టీ ఉంటుంది అనేది ఏ మాత్రం ఇద్దరు అనుకున్నట్లేదు. అలాగే ఇంకా ఏంటంటే ఎవరైతే మొన్న కవితక్క ఒక మాట అన్నది ఏమని అంటే, నన్ను ఓడించే దాంట్లో 2018 ఎంపీ ఓడించే దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నది. అది 100% నిజం. వాళ్ళు ఎవరో జీవన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఆర్మూర్ కార్యకర్తకు తెలుసు ఎందుకు ఓడగొట్టాలా, ఏం ఓడగొట్టాలనేది కార్యకర్తలను ఎంత ప్రెషర్ చేసిండ్రో అది ప్రతి కార్యకర్తకు తెలుసు. అలాగే నేనేమంటున్నా, కవితక్క ఎన్నికల్లో ఉంటే ఒక కార్యకర్త అన్నాడు ఇక్కడే, ఒక సీనియర్ కార్యకర్త పేరు కూడా చెప్తున్నా, కలిగొడు కాదు. కవితక్కతో ఏమనంటే, అక్క మీరు ముఖ్యమంత్రి కూతురు అనుకుంటారు, ఓటర్లు ఏమనుకుంటారు, మాకేదో చెప్పింది. ఎప్పుడు రాత్రి 2 గంటల రాత్రి చెప్తే 3:30కి ఒక ఫోన్ వచ్చింది. అరే లంజవాడక, నేను ఇప్పటికే వెండిపెట్టి సచ్చిన, నీళ్ళు అమ్మిపెట్టరా, నా పేరు ఎన్ని చెప్పినావు అని. ఇంకా బూతులు అంటే చెప్పకు సారీ. అంటే నేనేమంటున్నా అంటే అది అయిపోయింది. నువ్వు కవితక్కను ఓడగొట్టే దాంట్లో ఉన్నావు అనేది జగమేరిన సత్యం. మీరు దావతులు చేసుకున్నారని ప్రెస్లో రావడం తథ్యం, ఇవన్నీ తథ్యం. రెండోది నేనేమంటున్నా అంటే, నువ్వు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, నీ చిన్ననాటి జీవితం జాంగపెట్లు ఏంటో మాకు తెలుసు. అంత స్థాయిలో ఉండి, ఒక చిన్న స్థాయిలో ఉండి ఇవాళ ₹1,000 కోట్ల ఎట్లా వచ్చింది?
వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి. రెండోది ఏమంటుందంటే కాన్స్టిట్యున్సీలో ఒక పేరున్నోడు, వాళ్ళ పేర్లు ఇంకా నేను తక్కువ చెప్తున్నా, ఇద్దరు కౌన్సిలర్, ఒకరు 2 కోట్లన్నర, ఒక కౌన్సిలర్ 70 లక్షలు, ఒక మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్ గారు ఆయన ఒక 2-3 కోట్లు, ఇట్లా దాదాపు కాన్స్టిట్యున్సీలో ఒక 20-25 కోట్ల రూపాయలు క్యాడర్ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి దోసుకుంటుంది. వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఇవాళ బిచ్చం అడుక్కునే పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, ఏదో అన్న అడిగిందని పోనీ ఎమ్మెల్యే గారు అడిగిందని నీకు ఇస్తే నువ్వేం చేసినావు, సున్నం పెట్టినావు. అందుకే ఆ భయంకే నువ్వు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ రావట్లేదు, పట్టించుకోకపోతే ఏంది పరిస్థితి. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో మాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏంది. మళ్ళీ కవితక్కతో ఎవరైతే బోధన్ పట్టణంలోని స్థానిక చావడి వద్ద రెవెన్యూ సదస్సును అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైతులు తమ రెవెన్యూ భూమిపై గల సందేహాలను అధికారులకు వివరించారు. అధికారులు రైతుల దరఖాస్తులను స్వీకరించి సందేహాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంఆర్ఓ విఠల్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాషా, పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ పట్వారీ, శివాలయం చైర్మన్ హరికాంచారి, తాజా మాజీ కౌన్సిలర్ దాము శరత్ రెడ్డి, దూప్ సింగ్ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుండేటి రాములు, నక్కా లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితర రైతులు పాల్గొన్నారు. బోధన్ రైతులందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు మనము గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా మరియు కలెక్టర్ గారి సూచనల మేరకు ఈరోజు మన రామచావిడి బోధన్ నందు, అదేవిధంగా బెల్లాల్ గ్రామ పంచాయతీ నందు 2 టీంలు కూడా ఈరోజు ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తహసీల్దార్ అంటే నేను ఇక్కడ రామచావిడిలో ఉన్నాను, అదేవిధంగా మా రాజశేఖర్ డిటి గారు బెల్లాల్ గ్రామ పంచాయతీ నందు తను కూడా రెవెన్యూ సదస్సులో ఉన్నారు. ఈరోజు మన దౌత్యాలకు సంబంధించింది ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఈ దౌత్యాలు కూడా ఈ 3 days కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రేపు పాండు తరఫుకు సంబంధించిన రైతులందరికీ కూడా గ్రామచావిడి నందు మనము రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకోవడం అయింది. అదేవిధంగా చెక్కీ తరఫుకు సంబంధించింది మన రైతు వేదిక మార్కెట్ కమిటీ నందు రైతు వేదిక నందు ఏర్పాటు చేసుకోవడం అయింది. కాబట్టి మన చెక్కీ తరఫా అండ్ పాండు తరఫా రైతులందరికీ మరొకసారి కోరినది ఏమనగా, మీకు ఏమన్నా భూములకు సంబంధించిన సమస్యలు అనగా ఎక్కడన్నా మీకు సర్వే నెంబర్ మిస్ అయిన ఎళ్ళ మీ పాస్బుక్ వచ్చి దాంట్లో ఏదన్నా సర్వే నెంబరు మిస్ అయితే వాటికి సంబంధించి, అదేవిధంగా ఏమన్నా రగ్బా ఎక్స్టెంట్ తప్పు వస్తే ఆ ఎక్స్టెంట్ విషయమై, అదేవిధంగా పెండింగ్ మొటేషన్స్ అంటే ఎక్కడన్నా భూమి కొనుక్కున్నారు బట్ ఇప్పటి వరకు పట్టా ఎక్కలేదు, అలాంటి సమస్యకు సంబంధించిన ఎడల, అదేవిధంగా ఎవరైనా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ చనిపోతారు, లేకపోతే వాళ్ళ పెద్దలు ఎవరైనా వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండి వాళ్ళకు సంబంధించిన ఏదైనా సక్సెషన్ పెండింగ్ ఉంటే కూడా వాళ్ళ వారసులు కూడా వచ్చి దరఖాస్తు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరికన్నా మన ఇనాం భూములకు సంబంధించింది, పిఓటీలకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే ఇనాం భూములు అండ్ పిఓటీలకు సంబంధించింది ఇప్పుడే వాటిని ఎంక్వైరీ చేయడం అనేది జరగదు. అది గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాటిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కానీ మిగతా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు సర్వే నెంబర్ మిస్సింగ్ కానీ, అదేవిధంగా ఎక్స్టెంట్ తక్కువ ఎక్కువడం కావడం కానీ, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్కు పట్టా కానీ పట్టాకు గవర్నమెంట్ కానీ, అదేవిధంగా ఏదైనా పెండింగ్ మొటేషన్ కానీ, ఈరోజు మన ఇటు రెవెన్యూ సదస్సుకు గ్రామచావిడి నందు మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని పరిశీలనార్థము మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కూడా రెవెన్యూ గారు ఈరోజు వచ్చి ఈ యొక్క మేము ఏదైతే ఈ సదస్సు పెట్టామో సదస్సును పరిశీలించడం అనేది కూడా జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు.
వాళ్ళ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అనే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని సంవత్సరం 2 నెలల తర్వాత ఈ రోజున అతన్ని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర పేరిట బయలుదేరాడు ఆయన. నేనంటున్నాను, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఓదార్పు యాత్ర పేరిట చేసిన ఈ యాత్ర, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిజ్ వెల్త్. అతనుకున్న అవినీతి సంపదని ఒక్కసారి ఎక్స్పోజ్ చేసుకున్నాడు. నా దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో నేను జనాన్ని ఏ రకంగా మాయ చేయగలనని చెప్పి ఈరోజు యాత్ర ద్వారా అతను చెప్పాడు తప్పితే అది నిజమైన యాత్ర కాదు. నిజమైన యాత్ర అయితే చనిపోయిన వెంటనే వెళ్ళి పలకరించాలి. అప్పుడు ఖాళీగా ఉన్నాడు ఆయన. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతను ఆత్మహత్య ప్రయత్నం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు తెలిసి మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 5వ తారీఖున అతను గడ్డి మందు తాగాడు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స పొందుతూ 9వ తారీఖున చనిపోయాడు. ఎవరిబడి నోస్. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది దానికి సంబంధించి. దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. క్రైమ్ నంబర్ 126/2024 అండర్ సెక్షన్ 174 సిఆర్పిసి ఆఫ్ సత్తనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్. దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. అతని ఆత్మహత్య గురించి 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 5వ తారీఖున పొలంలో గడ్డి మందు తాగాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నిట్లోకి వెళ్లకుండా మేజర్గా దివ్యాంగులు వచ్చారు పాపం. స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ని 6,000కు పెంచుతామని, ఓల్డేజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని, ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా దట్టు స్పెషల్లీ ఛాలెంజ్డ్కి చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు కూడా 4,000 పెన్షన్ చేస్తున్నారు, చేయలేదు. ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము. ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీ సహయోగ్ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది. సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము, ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతుంది కూడా. ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్లు లేవు. వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు ఇవాళ, డైవర్షన్ టాక్టిక్స్. ఇందులో పార్టీ నిర్ణయం మేరకు 4 గంటలకి ఏం చేయాలో 4 o'clock ఉందా అయినా మీటింగు. ఇంకో విషయం ఇలా గ్రీవియన్స్లో తెలిసింది ఏంటంటే టీఎన్జిఎస్ పాపం phase 2లో ఇచ్చిన ప్లాట్లు ఈ కేసీఆర్ అనేటోడు phase 1లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడో ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, ఉంటున్నారు. phase 2లో కూడా చాలామంది ఇల్లు కట్టుకున్నారు, కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్. వాళ్ళకి 120-130 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి 10 ఎకరాలు లంచం అడిగిండట కేటీఆర్. అలా సొసైటీ నుంచి మొత్తం 10 ఎకరాలు లంచం ఇస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తానన్నట. ఇక ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయ్యనేమో ఇచ్చినా నువ్వు చెప్పుకుంటాడు గొప్పలు, కొడుకేమో మా అయ్య ఇచ్చిన దాంట్లో నాకు 10% వాటా అంటాడు. దిస్ ఈస్ కల్వకుంట్ల ఫ్యామిలీ. దట్ ఈస్ వై ఐ సే దే బిలాంగ్ టు జైల్ అని. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తామని చెప్పి నిబంధనలు పెట్టడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది, ఈ రాజకీయం కొత్త కాదు. 40-50 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉంటారు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అనుకుంటా. అసలు మీరు పెరిగినటువంటి పద్ధతి ఏంది, ఈరోజు మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంది నాకైతే అర్థం కావడం లేదు. చాలా సంవత్సరాలు నీకు అనుచరునిగా ఉన్నా, చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా, కానీ ఈరోజు మీలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఎంతోమంది మహానాయకులు చూసా, ఎంతోమంది లీడర్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చూసినాను. రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను, వారికి ఉండేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? పూర్వకాలం ఒకసారి మన యొక్క పురాణాల్లో మీరు చూస్తే, మహాభారతంలో చూస్తే, ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధన చేతుల్లో అతని కబంధ హస్తాల్లో చిక్కొని కౌరవ సామ్రాజ్యానికంతా సర్వనాశనానికి కారణమయ్యాడో, ఆ రకంగా ఈరోజు నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల, మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల మూలకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని, నీ పార్టీని, ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు. అది గమనించమని నేను కోరుకుంటున్నాను. నీ మీద నాకు ఇంతకుముందు అభిమానం ఉంది కాబట్టి, ఇంతకుముందు నీ దగ్గర అంచనగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాం. అసలు ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి. ఏంది మీరు మాట్లాడే తీరేంది? నీ కొడుకు ప్రవర్తించేటువంటి తీరేంది? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంది? నీ పత్రికలు నువ్వు చేసేటువంటి ప్రచారం ఏంది? అసలు నిన్నగాక మొన్న కూర్చొని కడపలో నువ్వు పెద్ద సభ పెట్టావు, లక్షల మంది తోలుకున్నావు. ఆ రోజు నీకు అనుమతులు ఇచ్చేదని నీకేం ఇబ్బంది కనపడలేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే ఒక పల్లెకు ఒక అభిమానుడి యొక్క విగ్రహ ఆవిష్కరణలకు ఇన్ని ఆంక్షల, స్వయంగా ఎస్పీ కూర్చొని ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకు అందరికీ కూడా మీ యొక్క వాహనం కనపడితే మీ అందరి వాహనం సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది. అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా
ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడ కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు, ఎవరైనా అరెస్ట్ చేస్తాం. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి FTLలో ఇల్లు కడితే కులగొట్టది. రేవంత్ రెడ్డి గారి మనుషులు, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా, చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గనలబడది. కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అటు GHMCని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్కా లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందాలాగా మారిపోయింది. అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు, వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోళ్లకు పట్టాలు ఇచ్చిండు. ఇక్కడ ఉండే గరీబోళ్లకు 1,00,000 మందికి జీవో నంబర్ 58 కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి, బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం. నోటరీ ప్రాపర్టీస్, ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు, రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు, అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని. నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు, ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో 1400 స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకి వెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్. ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే, ఆయన ప్రభుత్వానికి ఏమైనా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఏంది? ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అవసరమైతే ఆ భూహారతో ఏదో తెచ్చిరు కదా అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు. కానీ నువ్వేం చేస్తున్నావు? పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులో వచ్చి పొక్క కొట్టాలి, వాడు నువ్వు పార్టీలో చేరపోతే నేను సంపుతా అనాలి, చిన్న దుకాణం ఉంటే దుకాణం కొట్టాలి, కడుపు మీద కొట్టాలి, గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువ్వకు పుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసుకొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం. మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డాం, మూసీ బాధితులకు అండగా నిలబడ్డాం, లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డాం. నిన్న అలంపూర్లో కూడా ధన్వాడల అక్కడ కూడా రైతులకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సైనికులు. రేపు కూడా నేను ఒకటే అంటున్నా, హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లమ్లో ఒక 100 ఉంటాయి, ఈ 100 గల్లీలు ఉంటాయి. ఇటువంటి ఈ 100 గల్లీలల్లో ఏది రైటు, ఏది రాంగు, ఏది లీగలు, ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు. మరి అటువంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లో పట్టుకొని దాన్నే కొట్టాలి, ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతిపరుడో అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడించినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి. ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో, ఏ అధికారులు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో, ఇది మంచిది కాదు. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు. మొన్నటిదాకా 10 ఏళ్ళు మేమున్నాం, ఇలా వాళ్ళకు అవకాశం వచ్చింది. రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది. వచ్చి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడలా. ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు, డీజే డ్యాన్సులు, పెద్ద పెద్ద గజమాలలు, తీన్మార్లు, మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఈవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేదా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏం జరిగినా మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు. సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాము. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరికుంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారైతే చెప్పారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి రోజు అనేసి. మరి ఎంతమంది ఆడబిడ్డల మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మరి చివరి రోజు అవుతుందా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. మీ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ మీద ఇంత దారుణంగా మీ టీడీపీ కార్యకర్తే దాడి చేశాడు, చెట్టుకు కట్టేసి, అంటే ఎంత హేయమైన చర్య. మీరు దీనికి
స్పందించరా, కఠిన చర్యలు తీసుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారు అసలు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు. మరి ఎక్కడ తాట తీస్తూ ఉన్నారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజు ఈ జరుగుతున్న సంఘటనల గురించి మేము ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నాము. అయినా మీరు ఎవరికి తాట తీసిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అసలు ఈ సంఘటన కూడా సాక్షి వాళ్ళు వెళ్ళి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించారు. అంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేదు. అంత దారుణంగా మహిళల భద్రత గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తీసుకుంటే ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు ఏం చెప్పారు? పచ్చబిల్ల వేసుకుంటే చాలు, ఏ తప్పు చేసినా వదిలేయండి అని. అలా వదిలేయండి అని చెప్పడంతో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కాలకేయుల్లా మారిపోయారు. రోజు ఇలాంటి సంఘటనలు, అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మహిళల మాన ప్రాణాల రక్షణకి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఈ రాష్ట్రంలో ఇంకా పొలిటికల్ గవర్నెన్స్ అమలు అవ్వాలి అని చెప్పి కలెక్టర్లకి, ఎస్పీలకి ఆదేశాలు పబ్లిక్గా ఇవ్వడం జరిగింది. దాంతో కార్యకర్తలకి భయం ఎక్కడ ఉంటుంది? అసలు ఇన్ని వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం, ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్షలు ఉండవు, పట్టించుకునే నాదుడు ఉండడు ఈ రాష్ట్రంలో అనేది ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది. దానివల్ల ఇలా వరుస సంఘటనలు వినాల్సిన పరిస్థితి. మరి అనంతపురంలో మనం చూసాం ఎంత దారుణంగా. అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక చాలా దారుణమైన సంఘటనలు విన్నాం మనము. ఒక అమ్మాయిని హత్య చేయడం, ఇంకో అమ్మాయిని 6 నెలలు అత్యాచారం చేయడం. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శలు చేశారా? ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, స్థానిక మంత్రులు కానీ ఎవరైనా పరామర్శ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.